మాటకారి మోసగాడు. మహదేవపురంలో ఉన్న కొద్దిమంది వ్యాపారస్తులలో శంకరయ్య కల్తీ వ్యాపారం చేస్తూ కూడా తన వాక్చాతుర్యంతో సామాన్యులను తేలికగా నమ్మించి మంచి లాభాలు గడించాడు. అతని నిజాయితీని ఎవ్వరూ శంకించేవారు కారు. దారి తిప్పి ఎవరైనా శంకించినా శంకరయ్య తన మాటకారితనంతో వాళ్లే పొరపాటుపడి ఉంటారన్న అనుమానం వారిలో రేకెత్తించేవాడు. శంకరయ్య కల్తీ వ్యాపారం చేస్తూ ఉండి ఉండవచ్చునని మునసబు శివయ్యకు అస్పష్టమైన ఆధారాలు అప్పుడప్పుడు పొడగట్టుతూ వచ్చాయి. నిజం తెలుసుకోవటానికి ఆయన తగిన ఉపాయం కోసం ఆలోచించసాగాడు. చివరకు ఒకనాడు మునసబు శివయ్య నెయ్యి కొంటానంటూ శంకరయ్య కొట్టుకు వచ్చాడు. శంకరయ్య లోపలికి వెళ్లి నేతిలో ముంచి తీసిన 3 వేళ్లతో తిరిగి వచ్చి శివయ్యకు ఒక్కొక్క వేలే చూపిస్తూ, ఇదిగోనండి, ఈ రకం నెయ్యి అప్పటం ఆవు నెయ్యి. నా వద్ద ఉన్న అసలు సిసలైన మొదటి రకం. ఇది రెండవది. మొదటిదానంతా శ్రేష్టం కాకపోయినప్పటికీ ఇతరుల వద్ద దొరికే మొదటి రకానికి ఏమాత్రమూ తీసుకుపోదు. ఇక 3వ రకం గురించి ప్రత్యేకంగా చెప్పేదే లేదు. తక్కువ ధరలో మంచి రకం కావాలనుకునే వారి కోసం ఉంచాం. ఇంతకు తమకు ఏ రకం ఇయ్యమంటారు అని అడిగాడు. 3 రకాలను పరిశీలించిన మునసపు శివయ్య వాటి మధ్య తేడా ఏమీ లేదని తెలుసుకోవటమే కాక శంకరయ్య చెప్పే ధర కూడా దుబారాగా ఉన్నదని గ్రహించి ఆ మాటే శంకరయ్యను అడిగాడు. అదేమిటండి, 3 రకాల నెయ్యి 3 వేరువేరు పాత్రల్లో ఉంచాను. అనుమానమైతే తమరు లోపలికి వచ్చి స్వయంగా చూడవచ్చు అన్నాడు శంకరయ్య ధీమాగా. చీకటిగాను కాలు మోపటానికి వీలు లేకుండానూ ఉండే సరుకుల కొట్టులోకి మునసబు ఎలాగూ రాడని అతని ధైర్యం. అబ్బే, ఇన్ని ఏళ్లుగా ఈ ఊళ్ళో వ్యాపారం చేస్తున్నావు, నీమీద అనుమానమేమిటి శంకరయ్య అని మునసబు శివయ్య 3వ రకం నెయ్యి కొంత ఖరీదు చేసి వెళ్ళిపోయాడు. నిజానికి శంకరయ్య వద్ద ఉన్నది ఒకే రకం నెయ్యి. ఆ నెత్తినే అతను 3 రకాలుగా చూపించి కొనుగోలుదారు అందులో ఏ రకం కొన్నా తన గరిష్ట లాభానికి ఏ లోటు రాకుండా ధరలు నిర్ణయించేవాడు. ఈ మోసం తెలియని కారణం చేత గ్రామ ప్రజలు ఎవరూ శంకరయ్య నిజాయితీని శంకించేవాళ్లు కాదు. మర్నాడు శంకరయ్య మునసబు శివయ్య వద్దకు హడావిడిగా వచ్చి, మునసబుగారు, నిన్నటి రాత్రి నా దుకాణంలో దొంగతనం జరిగిందండి. దయచేసి తమరు ఎలాగైనా దొంగను పట్టుకుని పోయిన సరుకు తిరిగి దొరికేలా చేయండి అంటూ కంగారుగా విన్నవించుకున్నాడు. సరే, అసలైన దొంగను పట్టటానికి ప్రయత్నిస్తాను. ఇంతకు ఏ ఏ వస్తువులు పోయినవి చెప్పావు కావు అన్నాడు శివయ్య. 1 బస్తా బియ్యం, 1 కందిపప్పు బస్తా, 1 నేతి పాత్ర, కొన్ని తూనికరాళ్లు పోయాయండి. తమరు ఎలాగైనా అవి నాకు తిరిగి వచ్చేటట్టు చూడాలి అని శంకరయ్య ప్రాధేయపడ్డాడు. దుకాణంలోని మిగిలిన సరుకంతా ఉన్నట్టేనా అని మునసబు శంకరయ్యను అడిగాడు. మిగిలిన సరుకంతా ఉన్నచోటనే ఉన్నదండి. తమరు ఒకసారి దుకాణం వద్దకు వచ్చి పరిశీలించండి అని శంకరయ్య మునసబు శివయ్యను ఆహ్వానించాడు. శివయ్య శంకరయ్య దుకాణానికి వెళ్లి సరుకులన్నిటినీ పరిశీలిస్తూ, నీ కొట్లో 3 నేతిపాత్రలు ఉన్నట్టు నిన్న నాతో అన్నావు కదా. 1 దొంగలు ఎత్తుకుపోతే మిగిలిన 2 ఏవి కనిపించటంలేదే అని అన్నాడు. శంకరయ్య గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్టు అయింది. అతను ఏదో చెప్పబోయాడు కాని మునసబు అడ్డు వచ్చి, శంకరయ్య, అందరినీ ఎంతకాలమని మోసగించగలవు? నీమీద అనుమానం కలిగి గ్రామాధికారి హోదాలో నిన్న రాత్రి నీ కొట్టులోని సరుకు కొంత తీయించి పంచాయతీ గిడ్డంగిల్లో పెట్టించాను. బియ్యము కందిపప్పు కూడా కల్తీ చేయటమే కాక తూనిక కొలతలలో కూడా నువ్వు ఊళ్ళో వాళ్ళందర్నీ మోసం చేస్తున్నట్టు రుజువైంది. నీ మోసానికి శిక్షగా 1200 రూపాయల జరిమానా విధిస్తున్నాను. ఆ మొత్తం చెల్లించు. నువ్వు ఇక ఈ ఊళ్ళో వ్యాపారం చేసుకోరాదు అని శివయ్య వెళ్ళిపోయాడు.